తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే జరిగింది కాబట్టి ఎంట్రన్స్ ఎగ్జామ్ మే 2వ తేదీ అలానే మే 3వ తేదీ మే 4వ తేదీ దీనికి సంబంధించిన రిజల్ట్స్ అయితే మనకైతే రేపైతే రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి ఇప్పుడైతే ఎన్ని మార్క్స్ యాడ్ చేయబోతున్నారు, ఎందుకంటే కొన్ని షిఫ్ట్లలో మనకైతే క్వశ్చన్ పేపర్ అయితే హార్డ్గా అయితే వచ్చింది కాబట్టి ఈ నేపథ్యంలో ఏ షిఫ్ట్ హార్డ్గా వచ్చింది ఎన్ని మార్క్స్ యాడ్ చేస్తానని దానిపై చెప్తాను చూడండి. మనకైతే మే 2వ తేదీ 2 షిఫ్ట్లు అయితే జరిగాయి. ఫస్ట్ షిఫ్ట్ 2వ షిఫ్ట్ అయితే 2 ఈజీగా అయితే వచ్చాయి. అలాగే మనకైతే మే 3వ తేదీ ఫస్ట్ షిఫ్ట్ అయితే ఈజీగానే వచ్చింది మార్నింగ్ షిఫ్ట్, అలానే సెకండ్ షిఫ్ట్ అయితే కొంచెం టఫ్గా అయితే వచ్చింది. అలానే మనకైతే మే 4వ తేదీ ఫస్ట్ షిఫ్ట్ అయితే కొంచెం టఫ్గా అయితే వచ్చింది, అంటే మార్నింగ్ షిఫ్ట్. అలానే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కూడా కొంచెం టఫ్గా అయితే వచ్చింది. కాబట్టి మొత్తానికి అయితే మే 3వ తేదీ మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ షిఫ్ట్ టఫ్గా వచ్చింది. అలానే మే 4వ తేదీ ఉదయం ఫస్ట్ షిఫ్ట్ సెకండ్ షిఫ్ట్ అయితే టఫ్గా అయితే వచ్చింది. ఈ 3 షిఫ్ట్లో వాళ్ళకైతే కొన్ని మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. అప్రాక్సిమేట్లీ 10 మార్క్స్ యాడ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక శుభార్త చెప్పొచ్చు. అలానే మనకైతే మిగిలిన షిఫ్ట్లో వాళ్ళకి కూడా కొన్ని మార్క్స్ తగ్గే అవకాశం ఉంది. ఒక 3 to 4 మార్క్స్ అయితే తగ్గుతాయి. మొత్తానికి అయితే మనకైతే రేపైతే రిజల్ట్ రిలీజ్ చేయబోతున్నారు.